మీరు గ్రామస్థాయి రాజకీయాల నుంచి బాగా నలిగి వచ్చిన వ్యక్తి మీరు. జనం అభివృద్ధి కోరుకుంటారా, ఇంటికి సంక్షేమాన్ని కోరుకుంటారో బాగా క్లారిటీ ఉన్న వ్యక్తులు మీరు. సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఇంటికే అందిస్తోంది, ప్రతి ఇంటికి ₹1,00,000 కనీసం ఏదో రూపంలో వస్తోంది అని ఉన్న ప్రచారం. వాళ్ళ అధినేత కూడా నా వల్ల మీకు ఇంట్లో సంక్షేమం జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దని చెప్తున్నాడు. ఈ సంక్షేమం అందించడం తప్ప ఒప్ప? అసలు అందిస్తే కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాగితాల మీద ఉంది సంక్షేమం తప్ప జనంలో సంక్షేమం లేదు. నేను ఇందాక చెప్పాను కదా మీకు, అంటే పథకాలు ఏవి వ్యక్తులకు చేరట్లేదు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయలే. మీరు 22.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆయన ఇచ్చింది, ఆయన చెప్తుంది 2,63,000 కోట్లు, 13.2%. 18.5% అందించింది తెలుగుదేశం పార్టీ. అయితే మేము ఎక్కువ ఇచ్చామో ఆయన ఎక్కువ ఇచ్చాడా? పథకాలు ఒక్కటే ప్రజలకి ఆసరా కాదు. ఇంటి ముందు కాలువ లేదు, ఇంటి ముందు దోమలు పెడుతున్నారు. వాడు హాస్పిటల్కి వెళ్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఒక 10,000 రూపాయలు కాదు, హాస్పిటల్కి పోతే లక్షలాది రూపాయలు కడతాం. మీరు ఎప్పుడూ కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనంటే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండు సమాంతరంగా రైలు పట్టాల్లో ఉండాలి. బ్యాలెన్స్ గతసారి మేము చేసాం. 2014-19 డెవలప్మెంట్ చేసాం, వెల్ఫేర్ చేసాం. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చేసాం మేము వెల్ఫేర్. మేము 1 కోటి మంది మహిళలకు ఇచ్చాం పసుపు కుంకుమ, ఎవరితో డిస్పారిటీస్ లేవు. జగన్మోహన్ రెడ్డి 20 లక్షల మందికే ఇచ్చాడు 18,000 చేయవుతా. ఏం మిగిలిన ఆడవాళ్ళు కదా, వాళ్ళకి అవసరాలు లేవు. పేదరికాన్ని ఎక్కడ చూసావు? వయసును బట్టి సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం అనేది ఇట్స్ మీనింగ్లెస్, ఇట్స్ అర్ధరహితం. అది పేదరికాన్ని బట్టి నువ్వు సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వృద్ధులకి పెన్షన్ పెట్టాడనంటే ఆ రోజు అది అవసరం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు పెన్షన్ ఎలాగో వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు ఆ రోజు మొట్టమొదటి 30 రూపాయలు పెట్టాడు, రోజుకు రూపాయల లెక్క. ఈరోజు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారని అడుగుతున్నారు. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? అమ్మఒడి అందరికన్నాడు, లేదు ఒకరికే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు చట్ట ప్రకారం అయితే జైలుకి పంపించాలి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేయకుండా తూట్లు పొడిచి ఈరోజు ప్రజలకి ఏదైతే ప్రాథమిక విద్యను అందించాలో అది అందించడంలో విఫలమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి. ఏం చెప్పింది యాక్ట్? ప్రతి ఒక్క పేద కుటుంబానికి వాడి స్కూలుకు వెళ్ళడానికి కూడా అవసరమైతే ఆటో ఛార్జీలు కూడా ప్రభుత్వం ఇవ్వాలి, వాడి ఫీజులు చెల్లించాలి. ఎక్కడ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత? ప్రాథమిక విద్యను నాశనం చేసి ఈరోజు నేను అన్ని చేశా ఇన్ని చేశానంటే 6 లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు 6 లక్షల మంది ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్ళిపోయారు? ఒక్క ఉపాధ్యాయ నియామకం జరగలేదు. ఒక్క పిల్లవాడు సంఖ్య 6 లక్షల మంది పిల్లలు బయటికి వెళ్ళిపోయారు. కొన్ని స్కూల్స్కి ఒక 40% ఆఫ్ ది స్కూల్స్కి రంగులు వేశారు. రంగులు వేస్తే చదువు వస్తుందా? ఇంగ్లీష్ మీడియం పెట్టాను, నేనే పెట్టానంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చోడండి. ఆ పిచ్చి అతనికి ఏమనుకుంటున్నాడంటే ఇంతకుముందు అసలు ఏది వ్యవస్థే లేనట్టుగా, ఈయన వచ్చాక అదేదో వ్యవస్థలు తయారు చేసినట్టుగా ఆయన కానీ ఫీల్ అయిపోతున్నాడు. ఆయన కాన్సెప్ట్ స్కూల్స్ అని పెట్టి హై స్కూల్ లెవెల్లో కొన్ని స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా? కేజీబీవీ పాఠశాలల్లో మహిళలు ఆడపిల్లలు చదువుకునే దాంట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది తెలుగుదేశం పార్టీ. మోడల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు చేశాం. ప్రాథమిక విద్య అప్ టు 8th స్టాండర్డ్ వరకు కూడా తెలుగులోనే లోకల్ లాంగ్వేజెస్లోనే ఉండాలన్నది చట్టం చెప్తా ఉంది. RE యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. దాన్ని తూట్లు పొడిచినట్టు అధికారం ఎవరిచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డికి? అమ్మ భాష లేకుండా చేస్తే ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మేము ఈ సూపర్ 6 పథకాలు చదువురంటే అడిగి తెలుగు రావడం లేదు, ఇంగ్లీషు రావడం లేదు, రెండూ. అంటే ఈరోజు ఇది కాదు కదా విధానం. ఎవరిచ్చారు ఈ అధికారం? తెలుగును లేకుండా చేస్తామన్నాడు ఎవరిచ్చారు? నువ్వు పిల్లవాడు ఆప్షన్ ఉండాలి. తెలుగు చదువుకునేవాడికి తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకునేవాడికి ఇంగ్లీష్ మీడియం ఉండాలి. వితౌట్ ఎనీ ఆప్షన్ నిర్బంధ విద్య ఎక్కడైనా ఉందా? ఇది ఏ చట్టంలో ఉంది? ఏ దేశంలో ఉంది? మనం ఏమైనా డిక్టేటర్షిప్ కంటున్నామా? జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చింది, నువ్వు నిర్బంధ విద్య అని పెట్టని చెప్పి. నిర్బంధ విద్య ఏంటి? చదవాలని, చదివించాలి, ప్రతి ఒక్క పిల్లాడు స్కూల్లో ఉండాలనేది నిర్బంధించాలి తప్ప. కానీ నువ్వు ఇదే చదువు, నువ్వు ఇదే తిను,
జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాజునా? కాబట్టి ఈరోజు మీరు అతను చేసినటువంటివి ఏవి కూడా విద్య దగ్గర నుంచి వెల్ఫేర్ అనేటటువంటిది కానీ డెవలప్మెంట్ అని రెండు సమాంతరంగా ఉండాలి. ఈరోజు నేను 10 రూపాయలు ఇచ్చాను, తాగడానికి ఇంట్లో నీళ్ళు లేవు, ఆ ఆడావిడ పని మానేసి తాగడానికి నీళ్ళు తీసుకురావడానికి రాత్రి పగలు రోడ్డు మీద ఉండాలి. ఏమొస్తుంది వాళ్ళకి చెప్పండి? ఎలాగ ఆదాయం పెరుగుతుంది చెప్పండి మీరు? తర్వాత ధరలు ఎంత పెంచారండి? ఈరోజు నువ్వు కరెంట్ ఛార్జెస్ ఉన్నాయి, 5 సార్లు పెంచారు, 8 సార్లు పెంచారు. మీరు మీ బిల్లు తీసుకుని ఒకసారి పరిశీలించండి. మీరు వినియోగించిన కరెంటుకు మీరు బిల్లు చెల్లించడం అనేది న్యాయం. కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతితో, ఆయన తండ్రి అవినీతితో రూపాయి వస్తువుని 10 రూపాయలు కొన్నాము, మీరు ఇప్పుడు ఆ 9 రూపాయలు మీరు చెల్లించండి అని మన దగ్గర లాక్కోవడం అది దోపిడీ. మీ బిల్లులు చూడండి, మీ కరెంటు బిల్లు చూసి మీరు మాట్లాడండి ఎంత దోపిడీ చేస్తున్నారు. 450 రూపాయలు 500 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1200 చేశాడు. ఎవరికో అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మద్యం ధర, ఒక చీప్ లిక్కర్ బాటిల్ ధర 48 రూపాయలు ఉండేదాన్ని 250, మన రోజు 270. ఏం మధ్య ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి 200 చేశారు. పప్పులు ఉప్పుల ధరలు పెంచారు. 80 రూపాయలు నూనె ప్యాకెట్ ధర 160, 180, 200 చేశారు. ధరలు ఆకాశాన్ని పెట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పక్కనున్న రాష్ట్రాలకి మనకి ఎందుకంటే అంత తేడా ఉంది? మనకన్నా ఒరిస్సా రాష్ట్రంలో 5 రూపాయలు తక్కువ ఉంది, తమిళనాడులో 10 రూపాయలు తక్కువ ఉంది, కర్ణాటకలో 13 రూపాయలు తక్కువ ఉంది, తెలంగాణలో 7 రూపాయలు తక్కువ ఉంది. మన రాష్ట్రంలోనే ఎందుకు అంత ధర ఉంది? జగన్మోహన్ రెడ్డి ముక్కుపిండి వసూలు చేస్తున్నాడు కదా మన దగ్గర. నేను ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చా, ఏ ఒక్క ఆటో అని నేను అడిగింది. గ్రీన్ ట్యాక్స్ ఎంత అండి? 12,000. ఒక లారీ డ్రైవర్ని అడగండి చెప్తారు. ఎన్ని ట్యాక్సులు వేశారండి? ఈ ట్యాక్సులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? ప్రజల ఆదాయం ఎక్కడికి పోతుంది? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే విందాం. 2,63,000 కోట్లు పంచానంటున్నాడు. 10-12 లక్షల కోట్లు ఉద్యోగస్తుల జీతాలు అసలు వాళ్ళకి ఇచ్చింది లేదు. వాళ్ళ డబ్బులు కూడా పిఎఫ్లు తినేసావు, జీపీఎఫ్ తినేసావు, వాళ్ళు టీఏలు లేవు, వాళ్ళు డిఏలు లేవు. ఆఖరికి పాపం పోలీసు వాడు సైకిల్ వెళ్ళవలసిన 200 ఉంటుంది, అది తీసాడు. అన్నీ తీసేసినాక ఏముంది? వెల్ఫేర్ ఎక్కడ ఉంది? ఉద్యోగస్తులకు వెల్ఫేర్ లేదు, ప్రజలకు వెల్ఫేర్ లేదు. వెల్ఫేర్ అంతా కూడా 5 రెడ్లు, పంచ పాండవుల్లాగా 5 రెడ్లకే వెల్ఫేర్. జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆయన ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి. ఈ 5 రెడ్లదే ఈ సామ్రాజ్యం. వెల్ఫేర్ అంతా ఈ 5 రెడ్లే. ఈ 5 రెడ్ల కోసం ఈ 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి పంపించింది 5 ప్రాంతాలకు విభజించి పంచుకోవడానిక పంపించారు. ఈ మాట నేనే అనలేదండి. సాక్షాత్తు ధర్మాన్ ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు ఉన్నారు. ఎవడయ్యా వైవి సుబ్బారెడ్డి ఎక్కడని చెప్పి మాట్లాడింది ఆయన కాదా? నిజమా కాదు? కడప రెడ్డిలో అన్నారు, వైవి సుబ్బారెడ్డి కడప రెడ్డి అన్నాడా? కడప రెడ్డి సుబ్బారెడ్డి అనే అన్నాడు. కడప ఈయన ప్రకాశమా? లేదు, కడప రెడ్డి కాదు, సుబ్బారెడ్డి పేరు కూడా అన్నారు. ఏమండి, కడప సుబ్బారెడ్డి లేదా ప్రకాశం సుబ్బారెడ్డి ఎవరైతేనే రెడ్డివారే కదా. రెడ్డివారే దొడ్డవారా ఈ రాష్ట్రంలో? మిగిలిన అనగారిన వర్గాలు లేవా? దళితులు లేరా? గిరిజనులు లేరా? నాయకత్వాలు లేవా? ధర్మాన్ ప్రసాద్ గారికి శక్తి సామర్థ్యాలు లేవా? ఈ ఉత్తరాంధ్రను చూడలేడా? కాబట్టి ఇది మీరు ఈ ప్రజలు ఇది కోరుకోవడం లేదు. ఇంకోటి మెయిన్ పాయింట్ అంటే నేను ఇంటింటికి తిరిగేటప్పుడు నేను గమనించాను. ఈరోజు రేపు ఎన్నిక మరో స్వాతంత్రం కోసం జరుగుతున్న ఎన్నిక. ఇది సంక్షేమం, అభివృద్ధి, ఇవన్నిటికన్నా ఇంకా అదనపు పాయింట్ ఏంటంటే మరో స్వాతంత్ర పోరాటం రేపు జరగబోతాం. అది బ్యాలెట్ ద్వారా, బుల్లెట్ ద్వారా కాదు. ప్రజలందరూ కూడా భావిస్తున్నది మాకు స్వేచ్ఛ లేదు, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మేము చెప్పుకునే స్వేచ్ఛ లేదు, మేము ఎవడో ఏదైనా మాట్లాడితే ఆడెవడో చూసి నీ కరెంటు కట్టు, లేకపోతే నీ పెన్షన్ కట్టు, నీ అమ్మ ఒడి కట్టు, మీ నాన్న బుడ్డీ కట్టు, ఇలాంటివన్నీ అంటున్నారని స్వేచ్ఛ లేదు. ఆ రోజు 1947కు ముందు ఈ భారతదేశంలో ఏ బానిస బతుకుల కోసం అయితే ఆ రోజు విముక్తి కోసం పోరాడారో, రేపు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మే 13వ తారీఖు నాడు ఆ రోజు బుల్లెట్ ద్వారా మనం చేశాం. ఈరోజు బ్యాలెట్ ద్వారా ఈరోజు ఇక్కడ మరో స్వాతంత్ర పోరాటం జరగబోతాం.